ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీం శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో దేవతాది అధికరణంలో భాగం 23గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిన్నటి భాగంలో స్వాప ప్రబోధాలలో ప్రళయ ప్రభావాలుంటాయని యథాత్ సుప్త లోకాహని శృతిలో వినబడుతుంది కదా. అంటే సృష్టి మళ్ళీ లయం రెండు ఉంటాయని వినపడుతుంది కదా. ఈ నిద్రపోయిన వాడు ఎప్పుడైతే ఏ స్వప్నమో చూడడో అప్పుడు ఆ జీవుడు ప్రాణంతో అంటే పరమాత్మల ఐక్యం పొందుతాడని, అప్పుడు వాక్కు సమస్త నామాలతోనూ కూడా ఆ ప్రాణాన్ని పొందుతుందని, సమస్త రూపాలతో సహా నేత్రం కూడా ప్రాణాన్ని పొందుతుంది, సమస్త శబ్దాలతో సహా స్తోత్రం అనేది ప్రాణాన్ని పొందుతుందని, సమస్త ధ్యానాలతోనూ కూడా మనస్సు ప్రాణాన్ని పొందుతుందని, అతడు మేలుకున్నప్పుడు మండుతున్న అగ్ని నుండి నెరసలు అన్ని దిక్కుల వైపు ఎలా ఎగిరి పడతాయో అట్లనే ఈ ఆత్మ నుండియే ప్రాణాలు అంటే వాగాదుల్లో వాటి స్థానాలకు వచ్చి చేరుకుంటాయి. మళ్ళీ ప్రాణాలు రాగానే ఇక్కడ వచ్చి చేస్తాయి కదా. ప్రాణాల తర్వాత వాటి దేవతలు అజ్ఞాదులు, వాటి తర్వాత లోకాలు అనగా శబ్దాదృశ్యాలు బయటకు వస్తాయని దీని అర్థం ఇక్కడ అని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. అలాగే సరే ఇది అలా ఉండనండి, ఒకడు సుషుప్తిలో ఉన్నప్పుడు ఇతర పురుషుల వ్యవహారం నడుస్తూ ఉండటం వల్ల ఇతర విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాం. నిద్ర నుంచి మేలుకున్నప్పుడు తన పూర్వం మెలుకుగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలన్నీ కూడా మనకు గుర్తుంటాయి కదా. గుర్తించుకోవడం కుదరటం వల్ల కూడా అక్కడ ఏం విరోధం లేదు. కానీ మహాప్రళయంలో అయితే సమస్త వ్యవహారాలు ఉచ్ఛిన్నమైపోవటం వల్ల జన్మాంతర వ్యవహారాన్ని ఈ జన్మలో స్మరించడం ఎట్లు సాధ్యం కాదు కదా. అట్లే కూడా కల్పాంతరంలో కూడా జరిగిన వ్యవహారాన్ని కూడా అనుసంధానం చేయించడం శక్యం కాదు. కానీ స్వాపానికి దీనికి తేడా ఉంది అంటే అన్నదానికి సమాధానం ఈ దోషం లేదని దాని గురించి వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు దోషం లేదు. సమస్త వ్యవహారాలను విచ్ఛిన్నం చేసిన మహాప్రళయం జరిగినా కూడా ఈశ్వరులైన హిరణ్య గర్భాదులు పరమేశ్వర అనుగ్రహం వల్ల కల్పాంతరానికి సంబంధించిన వ్యవహారాలను అనుసంధానం చేసుకోవడం కుదురుతుంది. ప్రాకృతులైన ప్రాణులు జన్మాంతరంలో జరిగిన వ్యవహారాన్ని అనుసంధానం చేసుకుంటున్నట్లు కనపడకపోయినా ఈశ్వరులు కూడా ప్రాకృతుల వలె కావలసిన పని లేదు. మనుషులు మొదలు స్తంభం ఒక చిన్న పురుగు వరకు ఉన్న వాళ్ళలో ప్రాణిత్వం అనేది సమంగానే ఉన్నా వాటి తర్వాత వాటికి జ్ఞాన ఐశ్వర్యాల ప్రతిబంధం అంటే జ్ఞాన ఐశ్వర్యాలు అడ్డుకొనబడి తగ్గటం అని అధికంగా ఉన్నట్లు ఎలా కనబడుతున్నట్లో అట్లే మనుషులు మొదలు హిరణ్య గర్భుని వరకు ఉన్న వారిలో కూడా జ్ఞాన ఐశ్వర్యాదుల అభివ్యక్తి తరువాతి వారికి అధికంగా ఉన్నట్లు కనబడుచున్నది అనే విషయం శృతి స్మృత్యాదులలో అనేక పర్యాయాలు చెప్పబడింది. దానిని లేదు అనటం శక్యం కాదు. అందువల్ల గడిచిన కల్పంలో ప్రకృష్టమైన జ్ఞానకర్మలు అనుష్ఠించిన వర్తమాన కల్ప ప్రారంభంలో పుట్టిన పరమేశ్వర అనుగ్రహ సంపన్నులైన హిరణ్య గర్భాదులైన ఈశ్వరులు నిద్రించి లేచిన వాళ్ల వలె కల్పాంతరానికి సంబంధించిన వ్యవహారాన్ని అనుసంధానం చేసుకునడం కుదురుతుంది. యో ప్రపంచే కల్ప ప్రారంభంలో ఎవడు బ్రహ్మను సృజించాడో వానికి వేదాలను పంపాడో అట్టి ఆత్మాకారమైన బుద్ధి యందు ప్రకాశించు దేవుణ్ణి మోక్షేచ్ఛగల నేను శరణు పొందుచున్నాను అని శృతి ఈ విషయంలో చెబుతున్నది. మధుచంద్రుడు మొదలైన ఋషులు ఋగ్వేద రుక్కులను కనుగొన్నారు అని శౌనకాదులు చెబుతున్నారు. ప్రతి వేదానికి కూడా ఈ విధంగానే కాండర్షులు ఉన్నట్లు స్మృతుల్లో చెప్పబడింది. యోహ ప్రతిపద్యతే ఋషి సంబంధము ఛందస్సు దేవత బ్రాహ్మణం తెలుసుకునకుండా మంత్రాల చేత యజ్ఞం చేయించేవాడు అధ్యాపనం చేసేవాడు బండరాతి మీదనైనా పడతాడు లేదా గోతిలో పడతాడని ఉపక్రమించి తస్మాత్ విద్యాత్ అందువల్ల ప్రతి మంత్రం విషయంలోనూ ఋషి ఛందస్సు మొదలైన వాటిని తెలుసుకోనాలి అని శృతి ఋషిని గూర్చి ముందుగా తెలుసుకుని మంత్రం చేత కర్మానిష్టం చెయ్యాలి అని చెబుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం, ఇది వివరంగా చెప్పుకుందాం ఒక్కసారి. ఇక్కడ సమస్త వ్యవహారాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి ఒక మహాప్రళయం జరిగినా కూడా ఈశ్వరులైన హిరణ్య గర్భాదులు కూడా
పరమేశ్వర అనుగ్రహం వల్ల కల్పాంతరానికి సంబంధించి వ్యవహారాలు ఒక అనుసంధానం చేసుకోవడం కుదురుతుంది వాళ్ళకి. ఇట్లా ప్రాకృతులైన ప్రాణులు జన్మాంతరంలో జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా అనుసంధానం చేసుకుంటున్నట్లు కనపడిపోయినా సరే ఈశ్వరులు కూడా ప్రాకృతుల వల్లే కావలసిన పని లేదు. మనుషులు మొదలు స్తంభం అంటే ఒక చిన్న పురుగు వరకు అన్ని సమస్తం ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రాణిత్వం అనేది సమంగానే ఉన్నా కూడా వాటి తర్వాత వాటికి ఒక జ్ఞానంలో తేడా ఉంటుంది అని, జ్ఞాన ఐశ్వర్యాలకు అడ్డుకొనబడి తగ్గటం అంటే కొనబడి తగ్గటం అనేది అధికంగా ఉన్నట్లు ఎలా కనబడుతుందో అట్లే మనుషులు మొదలగు హిరణ్య గర్భుని వరకు కూడా ఉన్న వారిలో కూడా జ్ఞానైశ్వర్యాలు ఒక వ్యక్తం అవుతుంది కదా, తర్వాత వారికి అధికంగా ఉన్నట్లు కనబడుతుంది కదా అనే విషయం అనేది శృతి స్మృత్యాదుల్లో మనకు అనేక పర్యాలలో చెప్పబడింది కాబట్టి లేదనటం శక్యం కాదు కదా. అందువల్ల గడిచిన కల్పంలో కూడా ఒక జ్ఞానకర్మలు అనుష్ఠించి కూడా ఇప్పుడు జరిగే కాలంలో వర్తమాన కల్ప ప్రారంభంలో పుట్టినా కూడా ఈ పరమేశ్వర అనుగ్రహ సంపన్నులై హిరణ్య గర్భాదులైన ఈశ్వరులు నిద్రించి లేచిన వాళ్ళు ఎలా కల్పాంతరం సంబంధించి వ్యవహారాన్ని అనుసంధానం చేసుకోవడం కుదురుతుందో అట్లాగే కూడా కల్ప ప్రారంభంలో ఎవడో బ్రహ్మను సృజించాడో కూడా వానికి వేదాలను పంపాడు అట్టి ఆత్మకారకమైన బుద్ధి యందు ప్రకాశించు దేవుణ్ణి మోక్షించగల నేను శరణు పొందుతున్నానని శృతిలో ఈ విషయమే చెప్తుంది కదా. ఇక్కడ మధు చంద్రుడు మొదలైన ఋషులు ఒక ఋగ్వేద ఋక్కులను కనుగొన్నారని శౌనకాదులు చెప్పారు కదా మనకి. ఇట్లా ప్రతి వేదానికి కూడా కాండ్రుషులు ఉన్నట్లుగా ఒక స్మృతిలో చెప్పబడుతుంది కదా. ఇట్లా ఋషి సంబంధం ఉన్న ఛందస్సు చేత అది తెలుసుకుని ఒక మంత్రం చేత కర్మానిష్టం చేయాలని చెప్తున్నాడు కదా. ప్రతి వారు మనకి శృతుల్లో తెలుస్తుంది కదా ఇలా అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి యజ్ఞాల్లో కూడా ఆ మంత్రాలతోటే మనకు యజ్ఞం చేయించాలని తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. దేవతాధికరణంలో 23వ భాగం సంపూర్ణం.